నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు 300 వార్డులు విభజించిన తర్వాత మళ్ళీ అదే సంగతి. గతంలో 150 చేసినప్పుడు చుట్టుపక్కల శివారు ప్రాంతాలకు ఎట్లా అన్యాయం జరిగింది, ఇప్పుడు అదే అన్యాయం. మొన్నటిదాకా 20 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఇప్పుడు కలిపారు. ఏది 300 వార్డులు చేశారు. ఈ 300 400 చేస్తే వద్దనని లేడు, 250 చేస్తే వద్దనని లేదు. కానీ వార్డుల విభజన జరిగేటప్పుడే మళ్ళీ సేమ్ ఇదివరకు ఏ పొరపాటు ఇప్పుడు అదే పొరపాటు జరిగింది. గద్వాల విజయలక్ష్మి గారు జిహెచ్ఎంసీ మేయరు, ఆమెకి తెలియదు. కార్పొరేటర్ 150 మంది, వాళ్ళకి తెలియదు. ఎగ్జిస్టెన్స్ ఉన్నది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. పదవీ కాలం పోలే, ఇంకా ఫిబ్రవరి 10 దాకా ఉన్నది. ఇంకా ఇప్పుడు ఈ లెక్క చూసుకుంటే ఇంకో 20 రోజులు ఉంది పదవీ కాలం. చేసింది 3 నెలల క్రితం. మున్సిపల్ కార్పొరేషన్కి తెలియదు, లోకల్గా ఉన్న 24 మంది ఎమ్మెల్యేలకు తెలియదు, 3 ఎంపీలకు తెలియదు. కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అది అంటున్నారు, మాకు తెలుస్తలేదని. ఇటుపక్క 3 ఎంపీలకు తెలియదు. ఆఖరికి పార్టీ ఫిరాయించిన దానం నాగేంద్ర లాంటి వాడు కూడా అన్యాయం జరిగింది అంటున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుద్ధి మన 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 ఎమ్మెల్యే రంగారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇది లేదంటున్నారు, తప్పు అంటున్నారు. అన్నా కూడా నేను చేసిందే లెక్క అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దురుసుగా ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేస్తా అంటున్నారు. మరి ఎన్ని కమిషనరేట్లు చేశారు? పోలీస్ కమిషనరేట్లు గతంలో 3 ఉండేవి. ఒకటేమో హైదరాబాద్ మన హైదరాబాద్ కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, 3వది రాచకొండ ఉండేది. రాచకొండ రాచరికానికి అని చెప్పి దాన్ని తీసేస్తున్నాం అని చెప్పి ఏం చేసి మల్కాజ్గిరి కమిషనరేట్ చేశారు. ఇప్పుడు మల్కాజ్గిరి మీద ప్రేమ ఏందో తెలియదు, కానీ ఆనాడు కేసీఆర్ సికింద్రాబాద్కి అన్యాయం చేసి మల్కాజ్గిరి అని పేరు పెట్టాడు. జిల్లా పేరు మల్కాజ్గిరి మన మేడ్చల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి ఏం ప్రేమో, కానీ గతంలో ఎంపీకి ఎన్నికైంది కదా ఆయన, కనుక మల్కాజ్గిరి కమిషనరేట్ చేసేసాడు. చేసి ఒక మంచి పని ఏంటంటే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వేరే ఏర్పాటు చేసాడు. రాచకొండ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్. రైట్, ఎప్పుడు ఫ్యూచర్ సిటీ, అప్పు రేపు నగదు నేడు అన్నట్టు అది ఎప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంటుంది. భువనగిరిని రాచకొండ నుంచి తీసేశారు, అది మంచి పని. భువనగిరికి ఓఎస్పీని వేరే పెట్టేశారు, భువనగిరి మన కమిషనరేట్కు. అది మంచి పని అంటున్నాను. మంచిలో చెడ్డ ఏంటంటే 4 కమిషనరేట్లు చేశారు. ఆ కమిషనరేట్ల విభజన కూడా తప్పుగా ఉన్నది. ఉదాహరణకు మీరు సైబరాబాద్ కమిషనరేట్ ఎక్కడి దాకా విస్తరించింది? జీనోమ్ వ్యాలీ దాకా. జీనోమ్ వ్యాలీ రాజీవ్ రోడ్డు మీద షామీర్పేట దాటినాక, తుర్కపల్లి దాటినాక లెఫ్ట్కు ఆల్మోస్ట్ పాత మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నది, అక్కడ దాకా ఉన్నది. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న దాని దాకా ఔటర్ రింగ్ రోడ్ కలుస్తుంది కదా, దాన్నేమో అందులో కలుపుతారట కమిషనరేట్ సైబరాబాద్. దీన్నేమో ఇటు పక్కన అల్వాలా ఇవన్నీ కూడా ఏమో మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉంటాయంట. అంటే మల్కాజ్గిరి కమిషనరేట్ దాటి అవతలు పోయి సైబరాబాద్ కమిషనరేట్కి పోవాలి. కమిషనరేట్ల ఏర్పాటు తప్పు, నిర్మాణంలో తప్పు, ఏరియాలో తప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 4 కమిషనరేట్లు, హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ, ఈ ఫ్యూచరాబాద్ అనాలి దానికి, ఫ్యూచర్ సిటీ, మల్కాజ్గిరి 4 చేశారు. సికింద్రాబాద్ను ఆగం చేస్తున్నాడు వీళ్ళు ఆవేదన. కరెక్ట్, మీరు చేసిండ్రు వీళ్ళు చేస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడే ఏం చేయాలంటే 3 కార్పొరేషన్ల బదులు 4 చేయాలంటున్నాడు. ఒకటి ఏమో ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్ కార్పొరేషన్, శంషాబాద్ దాకా, ఏది దక్షిణానికి, ఉత్తరానికి మొత్తం అంతా కలిసి సికింద్రాబాద్ కార్పొరేషన్. మల్కాజ్గిరి తీసేయండి, కార్పొరేషన్ ఉండదు, కమిషనరేట్ కూడా ఉండొద్దు అంటున్నారు. సికింద్రాబాద్ కమిషనరేట్, హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, ఫ్యూచర్ సిటీ కమిషన్. 4 కమిషనరేట్లు, 4 జిల్లాలు చేస్తే 4 అదేమంటారు జిల్లాలు కూడా 4 చేయమంటున్నాయి. 4 రంగారెడ్డి జిల్లా పడమటిది అట్లే ఉన్నాయండి, మన దక్షిణం అట్లే ఉన్నాయండి. 4 జిల్లాలు, 4 కమిషనరేట్లు చేస్తే అయిపోద్ది అంటున్నాడు. అట్లాగే 4 కార్పొరేషన్లు చేయాలంటున్నాడు. ఒకవేళ 4 కార్పొరేషన్లు కాదు, ఓల్డ్ సిటీని ఒక కార్పొరేషన్ మంచిగా చేద్దాం అనుకుంటే, నిజంగా ఉద్ధరిద్దాం అనుకుంటే ఓల్డ్ సిటీని మీరు 5 కార్పొరేషన్లు చేయాలంటున్నాం. ఓల్డ్ హైదరాబాద్ ఏతుందో, గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఏది ఉందో ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్ కార్పొరేషన్ చేయండి. అప్పుడు 4 దిక్కులు 4, దక్షిణానికి శంషాబాద్ కార్పొరేషన్, ఉత్తరానికి ఏమో సికింద్రాబాద్ కార్పొరేషన్, మన తూర్పుకి ఏమో ఎల్బీ నగర్ కార్పొరేషన్, మనకు పడమటికి ఏమో షేర్లింగంపల్లిలో పటాన్చెరు ఇది పెడతారు, అది కార్పొరేషన్. 4 చేయండి. 4 ప్లస్ నడమ సెంట్రల్ సిటీ హైదరాబాద్ 1, అంటే 5 కార్పొరేషన్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా 4 దిక్కులు 4 ఉంటాయి. ఇప్పుడు బృహత్ బొంబాయి తగ్గించుకొని తానే కానీ 7 కార్పొరేషన్లుగా విభజించే పక్కన బొంబాయి కలిసినట్టే ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ కూడా 4 చేస్తే 5 చేస్తే నష్టం ఏంది అంటున్నాడు. అందుకని జిల్లాలు చేయదలుచుకుంటే సికింద్రాబాద్ జిల్లా చేయడం ఈజీ. ఒకవేళ మల్కాజ్గిరి, మేడ్చల్ పంచాయతీ ఎందుకు ఇవన్నీ మా 2 పేర్లు తీసేద్దాం, సికింద్రాబాద్ జిల్లా చేసేద్దాం. కార్పొరేషన్ సికింద్రాబాద్ జిల్లానే, మా జిల్లా పేరు సికింద్రాబాద్ జిల్లానే, కార్పొరేషన్ పేరు సికింద్రాబాద్, కమిషనరేట్ పేరు సికింద్రాబాద్. అంటే ఒకే ఏకరీతి ఉండాలంటున్నారు. ఏదైనా ఒక పద్ధతి ఉండకపోతే కష్టం అంటున్నాడు.
అట్లానే ఈ 300 వార్డులను విభజించడం చూసుకుంటే 4 చేస్తే ప్రతి కార్పొరేషన్ 75 మున్సిపల్ వార్డులు వస్తాయి. మంచిది కదా! అప్పుడు వికేంద్రీకృత పాలన అవుతుంది. దానికి బాగా చేసుకునే అవసరం ఉంటుంది. నేనేమంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం సెంటర్ 5 కార్పొరేషన్లు, 5 కమిషనరేట్లు పెట్టండి. లేదు 5 కాదు 4 పెడతా అంటే ఇప్పుడు ఏదైతే మీరు కమిషనరేట్ ఏర్పాటు చేసిందో అట్లనే మల్కాజ్గిరి జిల్లా పేరు తీసేయండి, కమిషనరేట్ పేరు తీసేయండి, సికింద్రాబాద్ కమిషనరేట్ పెడితే అయిపోద్ది కదా. జిల్లా సికింద్రాబాదే, కమిషనరేట్ సికింద్రాబాదే. అప్పుడు మల్కాజ్గిరి, మేడ్చల్ అనే జిల్లా పేరు పోతే 33 సంఖ్య అట్లాగే ఉంటుంది. జిల్లా సంఖ్య కూడా మారదు కనుక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అసంబద్ధంగా చేస్తున్న దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ ధర్నా చేసి సికింద్రాబాద్ కోసం అంటున్నారు కదా. బీజేపీ వాళ్ళు ఇంకొక విశ్లేషణ ఇస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ ఉంది, దాన్ని భాగ్యనగర్ చేయాల్సి ఉండే, ఇటు పక్క సికిందర్ అలీ పేరు మీద ఉన్నది కనుక వద్దు అంటున్నారు కదా. వాళ్ళు కూడా ప్రతిపాదన పెడుతున్నారు. లష్కర్ కార్పొరేషన్ చేస్తే ఏమైందని. అవును, లష్కర్ కూడా ఉర్దూ పదము, కానీ లష్కర్ అంటే కంటోన్మెంట్ అని అర్థం. ఆ రకంగా చెప్పారంటే సైనిక పటాలలో ఉన్నదాన్ని లష్కర్ అంటారు. కనుక లష్కర్ ఒకటి చేయండి, సికింద్రాబాద్ బ్రాకెట్ లష్కర్ పెట్టండి. ఏమైతే నష్టం ఉంది? లష్కర్ చాలా చారిత్రక మన పేరు. లష్కర్కే మేము సికింద్రాబాద్ పోయి మా పూర్వీకులు అందరూ కూడా మా తండ్రులు తాతలు కూడా లష్కర్ అందరూ. సికింద్రాబాద్ ఎప్పుడు అనకపోదు వాళ్ళు, సికింద్రాబాద్ తర్వాత వచ్చింది. కనుక ఒక రకం చెప్పానంటే వీటిని పేరులో ఏముందంటే ఇన్ని పేర్లు ఉన్నది కనుక దీన్ని పూర్తి స్థాయిలో సంస్కరించి చేస్తే మంచిది. ఇప్పటికీ ప్రజాప్రతినిధులతోని, మేధావులతోని, హైదరాబాద్ పట్టణ పౌరులతోని, అట్లాగే రాజకీయ పార్టీలతోని అన్ని పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఇప్పటికైనా సరే సరైన విభజన చేస్తే మంచిగా ఉంటుంది. 4 కార్పొరేషన్లు, 4 మన కమిషనరేట్ పెడతారా, 4 జిల్లాలు చేస్తారా, లేదు 5 చేస్తారా, నిర్ణయం చేసి ఏదో ఒక పని పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుంది. వికేంద్రీకరణ సిద్ధాంతం పాటిస్తే 1,40,00,000 జనాభా అంటున్నారు రేపు. ఇది మొత్తం అదే బృహత్ హైదరాబాద్కు. దాన్ని 6 60 లక్షలకు ఒక జిల్లా ఉంటుంది, ఒక కమిషనరేట్ ఉంటుంది, ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఈజీ అన్న ఉద్దేశం ప్రకారం మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రతిపక్షాలతో ఆలోచన చేయాలి. అందరూ కలిసి మంచి అందరూ గెలిచే సొల్యూషన్ చేయాలి. జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీల గేమ్ ఆడితే ఇట్లాగే ఉంటుంది. వార్డుల విభజనలో కూడా జనాభా ప్రాతిపదికన వార్డులను కుదించాలి. మన ఏం చేయాలి, వార్డులో జనాభా ప్రాతిపదికన 5% తేడా లేకుండా వార్డుల విభజన కూడా జరుగుతుంది. జనాభా రీత్యా కానీ ఓటర్ల లిస్టు రీత్యా కానీ 5% కంటే ఎక్కువ తేడా ఉండకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.